కారణం ఏదైనా సరే ఆత్మహత్యలు బాధాకరం. మన భారతీయ సనాతన ధర్మం ఆత్మహత్య మహాపాపం అని ఉద్ఘాటించింది. ఈ ఆత్మహత్యల నేపథ్యంలో 2018లో నేను రాసుకున్న కవితనే ఇది. ఈ యుద్ధ కవిత పేరు మరణానికే మరణశాస. ఏ ఒక్క క్షణం నేను ఏమరపాటుగా ఉన్నా, ఏ ఒక్క నిమిషం నేను దిగాలు పడిపోతున్నా, ఏ ఒక్క పూట నేను సంతాపంతో కూలిపోతున్నా, ఏ ఒక్క రోజు నేను విరక్తుడనై చీకటి గుహల్లో చిక్కుకున్నా, నన్ను అమాంతంగా నీ బాహువుల్లో బంధించుకొని ఎగిరేసుకుపోదామని నాకై పొంచి ఉన్నావా? నాకు ఎవరూ లేరని, నాకు నేను కూడా ఏమీ కానని, నాకు దిక్కు నీవేనని, నా మెదడు పొరల్లో, నా గుండె గూటిలో, నా నరనరాన రక్తపు ధరుల్లో అల్ల కల్లోల కెరటాలను ఎగజిమ్ముతూ నిర్లిప్తత, నిస్సత్తువ, నిస్తేజపు మరణ మృదంగాలను మోగిస్తూ నన్నే నీ వశం చేసుకుందామనుకుంటున్నావా? నన్ను శవంగా రాల్చేద్దామనుకుంటున్నావా? నా మనోకల్లోలిత కారడవిలో గగురు పాటుల తీతువులను వినిపించే ఎన్నో ఆకస్మిక మరణ జ్వరాలను రగిలించే ఆత్మన్యూనత వైరాగ్యం మరణహోమమా? ఆత్మహత్య ప్రచోదిత శ్మశాన విలీనమా? ఓ మృత్యుదేవత, ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ తన చావు తానే చచ్చేట్టు చేశానన్న అహంకారమా నీది? లోకం పోకడ తెలియని పసిమొగ్గల గుండెల్లో గుండెలవిసిపోయిన నిరాదరణ బతుకుల్లో ఇజ్జత్ భయాల్ని చొప్పించి ప్రాణాల్ని కోడిపిల్లలోనే తన్నుకుపోయానన్న వికటాట్టహాసమా నీది? పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, నటుల్ని, నాయకుల్ని, కవుల్ని, కళాకారుల్ని, మేధావుల్ని, ఇలా ఎందరెందరినో ఆశల చెమురింకిన దీపాల్లా సుడిగాలికి ఊగిసలాడుతున్న బలహీన సమయాల్లో వారి చేతనే వారి ఊయల తాళ్లనే తెంపించి, వారి చేతనే వారి ఊపిరి జోలలనే కాల్పించి, వారి చేతనే వారి ఆకలి విషాన్ని తాగించి, నేను తప్ప మీకెవ్వరూ ఇక గతిలేరని, నేను తప్ప ఇంకెవ్వరూ మిమ్మల్ని ఓదార్చలేరని నమ్మించి, నీ అలసటకు ఇదే మజిలీ అని చూపించి, నీకిదే ఆఖరి నిజమని వంచించి, కకావికల కార్చిచ్చుల కష్టాల నాట్యమాడి నీలో ఐక్యం చేసుకుంటున్నావా ఓ ఆత్మహత్యల మృత్యుకుహరమా? మరణమా, నీవు కబళించని రూపం ఏదైనా ఉందా? మరణమా, నీవు స్పృశించని దేహం ఎక్కడైనా ఉందా? మరణమా, నీవు శాంతింపజేసిన సందేహం ఎప్పుడైనా ఉందా? మరణమా, నీవు అశాంతిని రగిలించని సందర్భం ఎన్నడైనా ఉందా? అందము, ఆనందము, వినోదము, విచారము, అప్పులు, ఆర్భాటాలు, విద్యలు, విదేశాలు, వ్యాపారము, వ్యవసాయము, ప్రేమలు, ప్రకోపాలు, ప్రతిష్టలు, పదవులు, శృంగారము, చిత్కారము, ధనము, ధాన్యము, దైవము, దయ్యము, బాల్యము, యౌవనము, వృద్ధాప్యము, ఆయాసము, ఒంటరితనము, సమూహము, దేహము, మోహము, కులము, మతము, వర్గము, ప్రాంతము, కళలు, ఆశలు, నిరాశలు, తీర్పులు, నిట్టూర్పులు, అవి ఇవి ఎన్నెన్నో అన్నిటినీ నిర్దయగా తన్నుకుపోయే ఓ పాశవిక మరణ వికృత ప్రేమ స్వరూపమా? మానవులంటే నీకింతగా పరిహాసమా? అందరూ ఒక్కొక్కరుగా వారందరిలో దాచుకున్న అన్ని ఊపిరులను జుర్రుకు దిగమింగే ఓ పరివేదన మరణమా? మృత్యుఘోషల కెరటాల సంద్రమా? ఓ మరణమా, చావుల చిద్విలాసమా, అకాల మరణాల ఆత్మహత్యల సాక్షిగా నీకై నేను రాస్తున్నాను వీలునామాల శాసనం. ఎందరెందరూ అల్పాయుష్యుల నేత్రాలు రాల్చిన నెత్తుటి కన్నీటి శిరాక్షరాలతో నేను లిఖిస్తున్నాను ఓ మరణమా నీకై ఓ సరికొత్త మరణ శాసనం. మరణమా ఆగిపో, నా దరిదాపుల్లోకి రాకు, ఆగిపో,
నా అంతిమ శ్వాస దాకా నా ఆనందాల్ని, నా విషాదాల్ని, నా పొగరుని, నా ప్రేమని, నా అందాల్ని, నా అసహ్యాల్ని, నా అమృతాల్ని, నా విషాల్ని, నా గెలుపుల్ని, నా ఓటముల్ని నన్నుగా అనుభవించని ఓ మృత్యుదేవత, నన్ను భయపెట్టాలని, నన్ను మట్టుబెట్టాలని, నాలో నిరాశల తుఫానులను, అగాధాల సుడిగుండాలను సృష్టించాలని ఎత్తులు వేయకు. మరణమా ఆగిపో. నా ఉద్రేకపు హృదయ జ్వాలలు నీపై దాడి చేయకముందే, నా ఊపిరుల వేడిగాడ్పులు నిన్ను దహించకముందే, నా కంటికి కనిపించనంతగా, నా పిలుపులు వినిపించనంతగా దూరంగా పారిపో. మరణమా, దూరంగా పారిపో. ప్రతిరోజు ప్రతి క్షణము లయతప్పిన ఆలోచనల చావుల నాల్కల సుడిగుండాల నుండి తప్పించుకుంటూ మరణానికే మరణ శాసనం రాసే, మరణానికే చరమగీతం పాడే, మరణానికి అంతిమయాత్రను చేసే మనోనిబ్బరమున్న గుండెలకు వందనం. మృత్యువు ముఖంపై ఆశల నిపులను ఊసి అమ్మతోడు నేను పిలిచినా రావద్దని శ్వాసల కొరడాలతో కాలం పొరిమేరల దాకా ఆ మృత్యుదేవతను తరిమి కొట్టిన మెదడులకు అభివందనం. ఆ మృత్యుదేవతను తరిమి కొట్టిన మెదడుల అభివందనం. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. ఓ క్షణం, ఓ నిమిషం, ఓ గంట, మహా అయితే ఓ రోజు ఓపికగా ఉన్నామో, మనలోని మన శత్రువుతో పోరాటం చేశామో, ఇక మనమే విజేతలం. కాదు కూడదు అనుకుంటే, మన సమస్యకు పరిష్కారమే లేదనుకున్నప్పుడు ఆ సమస్యనే కాలమనే అఖాతంలోకి విసిరేశామా, మనమే పోరాట వీరులం. నీదనుకునే ఈ ప్రపంచానికి నీ గురించి మాత్రమే ఆలోచించే తీరిక, ఓపిక అస్సలే లేదనే సత్యాన్ని గ్రహించు. నిరాశల చీకట్ల నుండి సరికొత్త ఆశల వెలుతురులలోకి అడుగులేసే రియల్ హీరోలందరికీ మా ఈ మరణానికే మరణ శాసనం అంకితం. రచన శ్రీపాద శివప్రసాద్. 8978835919 89193149446.